ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ మద్యం గుట్టురట్టు అన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారన్న విషయాలను పక్కన పెడితే క్వాలిటీ మద్యం అందిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ఇలాంటి ముఠాలకు చెక్ పెట్టడం సవాల్గా మారింది. ఇదేనా క్వాలిటీ లిక్కర్ అని వైసీపీ నేతలు ఫైర్ అవుతుండగా ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరి మధ్యలో ఏం జరిగింది? ఏపీలో నకిలీ లిక్కర్ ర్యాకెట్లు హల్చల్ చేస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ సోదాలు సరిగా చేస్తే ప్రతి నియోజకవర్గంలో బయటపడేట్లు సీన్లు కనిపిస్తున్నాయి. అసలు ఏది కల్తీ, ఏది నకిలీ అన్నది గుర్తుపట్టని విధంగా మారింది. కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యమని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చింది. చంద్రబాబు చాలా సార్లు ప్రచార సభల్లో ఈ మాట మాట్లాడారు. ఆయనేమన్నారో చూద్దాం. ఒకటి దాగితే కిక్కెక్కదు, రెండు దాగితే కడుపులో మంట, మూడు దాగితే ఇంక గోయిందా గోయిందా. నాసిరకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా? సో ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబే స్వయంగా క్వాలిటీ లిక్కర్ ఇస్తామని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో కథ మారుతోంది. లిక్కర్ సిండికేట్లు పుట్టగొడుగుల్లా తయారయ్యాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. సీమ టు ఉత్తరాంధ్ర ఎక్కడి వరకు చూసినా నకిలీ లిక్కర్ ముఠాల బాగోతం బయటపడుతోంది. నాణ్యమైన మద్యం హామీ ఇచ్చిన కూటమి పార్టీకి ఇప్పుడు ఇలాంటి కల్తీ ముఠాలకు చెక్ పెట్టడం పెద్ద సవాల్గా మారింది. ఏపీలో ఇప్పటికే వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు జరుగుతోంది. అరెస్టులు కూడా నడుస్తున్నాయి. ఈ మ్యాటర్ ఇలా ఉండగానే కూటమి ప్రభుత్వ హయాంలో లిక్కర్ మాఫియా లీలలు బయటకొస్తుండటంతో సీరియస్ గా తీసుకుంటోంది. ఉపేక్షిస్తే ఇది కూటమి ప్రభుత్వానికే మాయని మచ్చగా మారుతుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులకు పార్టీ షాక్ ఇచ్చింది. దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో వారి పాత్రపై విచారణ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇది ఇప్పటికే ముగిసేలా కనిపించడం లేదు. ములకల చెరువు ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడ ఏకంగా నకిలీ మద్యం ప్లాంట్లనే గుర్తించారు. ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతోందా అని అంతా ఆశ్చర్యపోయారు కూడా. ఈ కల్తీ లిక్కర్తో మొదటగా జనం ప్రాణాలకు ఇబ్బంది, ఆ తరువాత రాష్ట్ర ఆదాయానికి గండి. సో ఓవైపు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డ వారి అరెస్టులు, విచారణలు కొనసాగుతుంటే ఇంకోవైపు ఇప్పుడు కల్తీ మద్యం చుట్టూ పొలిటికల్ ఫైట్ పెరుగుతోంది. ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతి 3 బాటిల్స్ లో ఒకటి కల్తీనే అంటున్నారు. తమ పోరాటం వల్లే ములకల చెరువు మద్యం ఇష్యూ బయటపడిందంటున్నారు. పట్టుకోనది ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ ఉండాలి. వాళ్ళనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటుంది. పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలనో అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో దొరికింది. అది కూడా మా వాళ్ళు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళనందరినీ వెలికి తీసి వాళ్ళనందరి మీద కేసులు పెట్టమని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అసలు కల్తీ మద్యం మరణాలకు కారణం జగనే అని టీడీపీ నేతలంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించకుండా చోద్యం చూసే పరిస్థితి తమ హయాంలో లేదని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలోనే లిక్కర్ కల్తీకి తెరలేపారంటున్నారు. లిక్కర్ స్కామ్ నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు కొందరు కల్తీ మద్యం పేరుతో ప్రయత్నిస్తున్నారంటున్నారు. కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగించి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది, కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది.
కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం, కరెక్ట్ కాదు ఇది. లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మోర విరాటుగా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు. ప్రతి చోట ఏదో కుటీర పరిశ్రమల నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నవి బయటపడుతుండటం సంచలనంగా మారుతోంది. ఎవరైనా మద్యం రేట్లపై ఆఫర్ అని ప్రకటిస్తే పక్కాగా అనుమానించాల్సిందే. ఎక్కడి ఆఫర్, ఎవరి ఆఫర్, ఆఫర్లు ఇస్తే షాపులకు మిగిలేదేంటి, ఇలాంటివన్నీ ఆలోచించాలి. పైగా ఎక్సైజ్ శాఖ కూడా మామూళ్ల మత్తులో ఉంటే కష్టమే. ప్రజల ప్రాణాలే గాల్లో కలిసే పరిస్థితి ఉంటుంది. ములకల చెరువు ఇష్యూ చుట్టూ పొలిటికల్ బ్లేమ్ గేమ్ పెరుగుతోంది. ఎవరు ఈ జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి? కల్తీ లిక్కర్ డంప్ గోడౌన్లు ఎలా దొరుకుతున్నాయి? విజయవాడకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకల చెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బెల్ట్ షాపులకు, వైన్స్లకు ఈ లిక్కర్ సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ధర కంటే తక్కువకే ఇస్తూ అందరినీ ఇటువైపే ఆకర్షిస్తున్నారు. జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పెద్దతిప్ప సముద్ర మండలంలో ఇటీవల అన్నమయ్య జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెకింగ్స్ చేశారు. ఈ క్రమంలో నకిలీ లిక్కర్ తరలిస్తోన్న వెహికల్ ను ఆపారు. సీసాల మీద లేబుల్స్ ను స్కాన్ చేయడంతో నకిలీవని తేలింది. దీంతో అక్రమ మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకొచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలింది. మొత్తం 15,000 నకిలీ లిక్కర్ సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, 1,500 లీటర్ల నకిలీ మద్యం, 10,000 ఖాళీ మందు బాటిళ్లు, మూతలు, స్టిక్కర్లు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఇష్యూ చినికి గాలివానగా మారటంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీకి చెందిన 2 నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువు నకిలీ మద్యం కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. సో కల్తీ లిక్కర్ తయారు చేసేవారు ఎవరైనా సరే తేలిగ్గా తీసుకోవద్దని చెప్పడాన్ని టీడీపీ డిఫెండ్ చేసుకుంటోంది. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు A1 గా ఉన్నాడు. విజయవాడలో అతని పేరిట ANR బార్ లైసెన్స్ ఉంది. కల్తీ మద్యం తయారీ కోసమే అతను ములకల చెరువుకొచ్చాడని, పెద్దతిప్ప సముద్రంలోని ఆంధ్ర వైన్స్, ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ కు ఆ సరుకును సరఫరా చేశాడని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ 2 షాపులను సీజ్ చేశారు. ANR బార్ ను కూడా సీజ్ చేశారు. జనార్దన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎక్సైజ్ అధికారులు. మొత్తంగా కల్తీ మద్యంలో ఇన్వాల్వ్ అయిన 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశారు. జనార్దన్ రావు ఆదేశాల మేరకి తాము నకిలీ మద్యం తయారీ, సరఫరా చేశామని అరెస్ట్ అయిన నిందితులందరూ వాంగ్మూలాలిచ్చారు. ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ లైసెన్స్ టి రాజేష్ పేరిట ఉంది. అతని వాహనంలోనే నకిలీ మద్యం రవాణా చేస్తుంటే పట్టుకున్నారు. కల్తీ లిక్కర్ ను ఎక్కడెక్కడకు సరఫరా చేశారో ఎంక్వైరీ చేస్తున్నారు. 3వ తారీఖున ములకల చెరువు విలేజ్ తంబళ్లపల్లి కాన్స్టిట్యుయెన్సీ
అన్నమయ్య జిల్లాలో ఒక స్పూరియస్ లిక్కర్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో మొత్తం 12 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశారు. అందులో A1 ముద్దాయి అద్దేపల్లి జనార్దన్. అతను ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం. అతనికి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సీ అతను. దానిలో భాగంగా అతను ఇక్కడ రెసిడెంట్ అవ్వడం వల్ల అతనికి సంబంధించిన బిజినెస్, అతనికి సంబంధించిన షాప్స్ కానీ అతనికి సంబంధించిన యాక్టివిటీస్ మీద కూడా మేము అందరం దృష్టి పెట్టి సెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అతనికి సంబంధించిన లైసెన్సులు, పర్మిట్లు కూడా రద్దవుతాయి. అందులో భాగంగానే అతను తమళ్లపల్లి కాన్స్టిట్యుయెన్సీ మొలకల చెరువుల కేసులో PS ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అతను ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ను కూడా ఇక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే విజయవాడ ఇబ్రహీంపట్నంలోని అద్దేపల్లి జనార్దన్ రావు గోడౌన్లో భారీగా కల్తీ లిక్కర్ డ్రమ్లు, లిక్కర్ ఖాళీ సీసాలు, కల్తీ మద్యం తాజాగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదో సంచలనంగా మారింది. ఇలాంటి కల్తీ లిక్కర్ డంపులు ఇంకెన్ని ఉన్నాయోనన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇది రీసెంట్గానే మనకి ఇదైంది, ట్రేస్ అయింది. ఇది ఏదైతే మొలకల చెరువులో మనకి స్పూరియస్ లిక్కర్ డిటెక్ట్ అయిందో అక్కడ ఇన్వాల్వ్ అయిన ఒక జనార్దన్ రావు అనే వ్యక్తి మీద మనం అతని కదలికల మీద నిఘా పెట్టిన తర్వాత మనకి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది అక్కడికి కొనసాగింపుగా అక్కడ తయారు చేసి బ్లెండ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక ఈ గోడౌన్లో దీన్ని అంతా కూడా స్టోర్ చేశారు. స్టోర్ చేసి దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ సర్క్యులేషన్లోకి తీసుకొస్తారు. ఈలోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో మనం డిటెక్ట్ చేయడం జరిగింది. నిజానికి ఈ ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో తవ్వే కొద్ది లింకులు చాలానే ఉన్నాయి. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నడుపుతున్నాడు జయచంద్రారెడ్డి. ఈయన వ్యాపారంలో జనార్దన్ రావు కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. జయచంద్ర, జనార్దన్ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. కల్తీ లిక్కర్ దందాకు పాత స్నేహం బాగా ఉపయోగపడిందని అనుమానిస్తున్నారు. మొన్నటి ఎన్నికల తరువాత లిక్కర్ బిజినెస్ ను మరింత విస్తరించినట్లు తెలిసింది. గత ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి జయచంద్రారెడ్డి వచ్చారు. తమ్మళ్లపల్లె నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఆర్థిక వ్యవహారాలు జనార్దన్ రావు చూసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తరువాత కల్తీ లిక్కర్ దందాను జనార్దన్ రావు అండ్ కు కార్యరూపంలోకి తీసుకొచ్చారంటున్నారు. జయచంద్రారెడ్డికి సన్నిహితుడైన సురేంద్ర నాయుడు, PA రాజేష్ తో కలిసి తంబళ్లపల్లెలో కల్తీ లిక్కర్ బిజినెస్ నడుపుతున్నట్లు లెక్కలు తేలుతున్నాయి. ములకల చెరువుతో పాటే తాజాగా విజయవాడ ఇబ్రహీంపట్నంలోనూ భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. PTM, కురబలకోట, కొత్తకోట మండలాల్లోనూ కల్తీ మద్యం మూలాలు ఉన్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలో అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేశారు. వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేసిన ఇల్లు శ్రీనివాస్ పేరు మీద అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఆయన్ను ఈ కేసులో A12 గా చేర్చారు. సో ఇది పార్టీలకు అతీతంగా కల్తీ లిక్కర్ దందా కొనసాగుతున్నట్లుగా డౌట్లు పెరుగుతున్నాయి.